నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. మీరు డిష్ వాషర్ తీసుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారా? మీకు సెట్ అవుతుందో లేదా అని. డిష్ వాషర్స్ యాక్చువల్గా వాష్ క్వాలిటీ, కన్వీనియన్స్ అండ్ లో మెయింటెనెన్స్లో వర్క్ అవుతాయి. ఈ వీడియోలో మనం బాష్ 14 ప్లేస్ సెట్టింగ్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిష్ వాషర్ నిజంగా బెస్ట్ అవునా కాదా అని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేసి చూద్దాం. ఈ వీడియోలో బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్, డెమో, ఎలా క్లీన్ చేస్తుంది, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఫ్యాబర్ అండ్ ఎల్జీ డిష్ వాషర్స్ని రివ్యూ చేశాను. చూడాలి అనుకుంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ప్రొడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ డిష్ వాషర్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్ వ్యూ చూద్దాం. ఫ్రంట్ సైడ్లో బ్రష్ స్టీల్ ఫినిష్లో వస్తుంది. లుక్ వైజ్గా చాలా ప్రీమియంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో పైన కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి బటన్స్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఒక చిన్న డిస్ప్లే కూడా ఉంటుంది. అందులో టైం అండ్ మోడ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు డిష్ వాషర్ ఇంటీరియర్ గురించి చూద్దాం. బాటమ్ సైడ్లో చూసుకుంటే లోవర్ బాస్కెట్ ఉంటుంది. ఇది పెద్ద సైజ్ హెవీ యుటెన్సిల్స్ కోసం డిజైన్ చేశారు. కుక్కర్, కడాయి, పాట్స్, ప్యాన్స్ లాంటివి ఈజీగా ఈ బాస్కెట్లో పెట్టి వాష్ చేసుకోవచ్చు. లోవర్ బాస్కెట్ బ్యాక్ సైడ్లో ఫోల్డబుల్ ప్రాంగ్స్ ఉంటాయి. పెద్ద డయామీటర్ ఉన్న యుటెన్సిల్స్ వాష్ చేయాలి అంటే ఈ ప్రాంగ్స్ని ఫోల్డ్ చేసి ఎక్కువ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. పైన అప్పర్ బాస్కెట్ ఉంటుంది. ఇది స్మాల్ లేదా మీడియం యుటెన్సిల్స్ కోసం. కప్స్, ప్లేట్స్, బౌల్స్, సాసర్స్ లాంటివి ఈ బాస్కెట్లో పెట్టి ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అప్పర్ బాస్కెట్ ఫ్రంట్ సైడ్లో కూడా ఫోల్డబుల్ ప్రాంగ్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాటిని కూడా ఫోల్డ్ లేదా అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పర్ బాస్కెట్ లెఫ్ట్ సైడ్లో నైఫ్ షెల్ఫ్స్ ఉంటుంది. ఇందులో లార్జ్ నైఫ్స్ లాంటివి సేఫ్గా పెట్టి వాష్ చేసుకోవచ్చు. అప్పర్ బాస్కెట్ సైడ్లో కట్లరీస్ షెల్ఫ్ కూడా ఉంటుంది. దానిపైన గ్లాసెస్ సెక్యూర్గా ప్లేస్ చేసుకోవచ్చు. లేదా స్మాల్ బౌల్స్ కూడా పెట్టి వాష్ చేసుకోవచ్చు. అవసరం లేకపోతే షెల్ఫ్ని ఫోల్డ్ ఆర్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పర్ బాస్కెట్లో 3 స్టేజ్ ర్యాక్ మ్యాటిక్ ఫీచర్ ఉంటుంది. బాస్కెట్ రెండు సైడ్స్లో పుష్ అండ్ పుల్ మెకానిజం ఉంటుంది. దీని హెల్ప్తో బాస్కెట్ హైట్ని 3 డిఫరెంట్ లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేయడం వల్ల యుటెన్సిల్స్ని కన్వీనియంట్గా అరేంజ్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. డిష్ వాషర్తో ఒక రిమూవబుల్ కట్లరీ బాక్స్ కూడా వస్తుంది. స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ లాంటివి అన్నీ ఇందులో పెట్టి లోవర్ బాస్కెట్లో ప్లేస్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ కట్లరీ తక్కువగా ఉంటే ఈ బాక్స్ని రిమూవ్ చేసి కట్లరీని వేరే ప్లేస్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మేము అది పెట్టలేదు, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. డిష్ వాషర్లో రిన్స్ ఎయిడ్ లిక్విడ్ కంటైనర్ ఉంటుంది. ఇందులో రిన్స్ ఎయిడ్ లిక్విడ్ని మ్యాక్స్ లెవెల్ వరకు ఫిల్ చేసుకోవచ్చు. రిన్స్ ఎయిడ్ లిక్విడ్ షైనింగ్, పాలిషింగ్ అండ్ బెటర్ డ్రైయింగ్ కోసం యూస్ చేస్తారు. ఒకసారి మ్యాక్స్ లెవెల్ వరకు ఫిల్ చేస్తే అప్రాక్సిమేట్లీ 7 to 8 వాష్ సైకిల్స్ వరకు సరిపోతుంది. రిన్స్ ఎయిడ్ లిక్విడ్ అయిపోయిన తర్వాత కూడా డిష్ వాషర్ డిస్ప్లే మీద నోటిఫికేషన్ చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. అలాగే డిష్ వాషర్ డోర్లో డిటర్జెంట్ బాక్స్ కూడా ఉంటుంది. ఇందులో మీరు డిటర్జెంట్ ట్యాబ్లెట్ లేదా డిటర్జెంట్ పౌడర్ రెండూ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాష్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత డిటర్జెంట్ ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి యుటెన్సిల్స్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డిష్ వాషర్లో డిటర్జెంట్ స్టోరేజ్ ఉండదు, కాబట్టి డిష్ వాషర్ యూజ్ చేసే ప్రతిసారి డిటర్జెంట్ని మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లోడ్ బట్టి డిటర్జెంట్ క్వాంటిటీని తక్కువ లేదా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బాష్ డిష్ వాషర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. నార్మల్గా అన్ని ఫ్రీ స్టాండ్ డిష్ వాషర్ స్టాండర్డ్ డైమెన్షన్స్తో వస్తాయి. అంటే 12 ప్లేస్ అయినా, 13 ప్లేస్ అయినా, 14 ప్లేస్ అయినా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. దీని హైట్ 84 సెంటీమీటర్స్ ఉంటుంది, విడ్త్ 60 సెంటీమీటర్స్ అండ్ డెప్త్ 60 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ డిష్ వాషర్లో వాటర్ హార్డ్నెస్ సెట్టింగ్ కూడా ఉంటుంది. H0 నుండి H7 వరకు డిఫరెంట్ హార్డ్నెస్ లెవెల్స్ అవైలబుల్గా ఉంటాయి. మీ ఏరియా వాటర్ హార్డ్నెస్ని బట్టి కరెక్ట్ లెవెల్ సెట్ చేసుకోవచ్చు. కన్జంప్షన్ గురించి మాట్లాడితే డిష్ వాషర్ ఒక ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఇది వాటర్ని కూడా సేవ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీని కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది. ఈ మోడల్లో వాటర్ కన్జంప్షన్ 9.5 లీటర్స్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఎనర్జీ కన్జంప్షన్ 0.84 కిలోవాట్ అవర్ యూజ్ చేస్తుంది. అయితే ఈ వాల్యూ సెలెక్టెడ్ వాష్ ప్రోగ్రామ్ బట్టి కొంచెం మారచ్చు. ఈ డిష్ వాషర్లో పవర్ రెజ్యూమ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే డిష్ వాషర్ వాష్ సైకిల్ మధ్యలో కరెంట్ పోయినా కూడా
కరెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడ ఆగిందో అక్కడ నుండి ఆటోమేటిక్ గా వాష్ సైకిల్ కంటిన్యూ చేస్తుంది. ఈ డిష్ వాషర్ నెట్ వెయిట్ అరౌండ్ 45 kgs ఉంటుంది. వారంటీ గురించి మాట్లాడితే 2 years కాంప్రహెన్సివ్ వారంటీ, అలాగే 10 years యాంటీ రస్ట్ వారంటీ కూడా ఇస్తున్నారు. అంటే డిష్ వాషర్ ఇన్నర్ ట్యాంక్ కి 10 years లోపు రస్ట్ వచ్చిన బాష్ దగ్గర వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీనింగ్ మెకానిజం గురించి చూద్దాం. డిష్ వాషర్ బాటమ్ సైడ్ లో లోవర్ స్ప్రే ఆర్మ్ ఉంటుంది. ఇది వాటర్ ని హై ప్రెషర్ తో స్ప్రే చేసి యుటెన్సిల్స్ ని క్లీన్ చేస్తుంది. అలాగే అప్పర్ బాస్కెట్ కింద అప్పర్ స్ప్రే ఆర్మ్ ఉంటుంది. అది అప్పర్ బాస్కెట్ లో ఉన్న యుటెన్సిల్స్ మీద వాటర్ స్ప్రే చేసి తరోగా క్లీన్ చేస్తుంది. అప్పర్ స్ప్రే ఆర్మ్ తో కూడా వాటర్ స్ప్రే చాలా బాగా జరుగుతుంది. అలాగే ఈ డిష్ వాషర్ లో ఎడిషనల్ గా టాప్ షవర్ కూడా ఉంటుంది. దీనివల్ల అప్పర్ సైడ్ నుండి కూడా వాటర్ స్ప్రే అవడంతో క్లీనింగ్ రిజల్ట్స్ ఇంకా బెటర్ గా ఉంటుంది. బాష్ ఈ డిష్ వాషర్ లో కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ క్యావిటీ ఇస్తుంది. అంతేకాకుండా బేస్ టప్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో బిల్డ్ చేశారు. ఇది డ్యూరబిలిటీ అండ్ లాంగ్ లైఫ్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ డిష్ వాషర్ లో డిషెస్ వేసి ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఈ డిష్ వాషర్ లో ఆల్ టైప్ డిషెస్ వేస్తున్నాను. చిన్న కుక్కర్స్ ఒక 2, ఒక కడాయి, మిల్క్ బౌల్, స్పూన్, సాంబార్ కుక్ చేసిన బౌల్, అలాగే ప్లేట్స్, గ్లాసెస్ అండ్ స్పాచులాస్ అన్ని వేసాను. ఇక్కడ చూపిస్తున్నట్టు పెద్ద బౌల్స్ కింద అండ్ చిన్న బౌల్స్, స్పూన్స్ అండ్ స్పాచులాస్ పైన పెడుతున్నాను. నేను ఆల్రెడీ 12 ప్లేస్ సెట్టింగ్ యూజ్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్నది 14 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్. బౌల్స్ పెట్టే ప్లేస్ నాకు 12 ప్లేస్ సెట్టింగ్ కి 14 ప్లేస్ సెట్టింగ్ కి పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. బట్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. అన్ని డిషెస్ వేశాక మనం డిష్ వాషర్ లో మోడ్ సెట్ చేసుకున్నాం. డిషెస్ క్లీన్ అయ్యేలోపు ఈ డిష్ వాషర్ లో ఏమేమి వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈకో. ఇది 50 degrees సెంటిగ్రేడ్ లో వర్క్ అవుతుంది. ఇది ఈ డిష్ వాషర్ లో మోస్ట్ ఎకనామికల్ ప్రోగ్రామ్. మీకు టైం ఉంటే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ బెస్ట్ ఆప్షన్. ఈకో ప్రోగ్రామ్ డ్యూరేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిష్ వాషర్ యుటెన్సిల్స్ ని కొంతసేపు సోక్ చేసి స్లోగా వాష్ చేస్తుంది. దీనివల్ల క్లీనింగ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అలాగే వాటర్ అండ్ ఎనర్జీ కన్సంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. మిక్స్డ్ లోడ్ యుటెన్సిల్స్ అన్ని ఈ ప్రోగ్రామ్ లో ఈజీగా వాష్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆటో. ఇది 45 degrees to 65 degrees లో వర్క్ చేస్తుంది. ఇది సెన్సార్ కంట్రోల్ ప్రోగ్రామ్. డిష్ వాషర్ యుటెన్సిల్స్ మీద ఉన్న డర్ట్ లెవెల్ ని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా వాటర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేస్తుంది. చాలా మంది కస్టమర్స్ డైలీ యూజ్ లో ఎక్కువగా ఈ ఆటో ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తారు. మిక్స్డ్ లోడ్ యుటెన్సిల్స్ అన్ని ఈ ప్రోగ్రామ్ లో ఈజీగా వాష్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్. ఇది 70 degrees సెంటిగ్రేడ్ లో రన్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ ఇండియన్ కుకింగ్ స్టైల్ ని మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసిన ప్రోగ్రామ్. కుక్కర్, కడాయి, పాట్స్, ప్యాన్స్ లాంటివి హెవీ యుటెన్సిల్స్ మీద ఎక్కువ ఆయిల్, గ్రీజ్ లేదా డ్రై ఫుడ్ స్టెయిన్స్ ఉంటే ఈ ప్రోగ్రామ్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. హెవీ సాలిడ్ యుటెన్సిల్స్ అన్ని ఈ ప్రోగ్రామ్ లో పెట్టి తరోగా క్లీన్ చేయొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్ యూజ్ చేసేటప్పుడు డెలికేట్ యుటెన్సిల్స్ ని ఇందులో పెట్టకండి. మిగతా హెవీ అండ్ నార్మల్ యుటెన్సిల్స్ అన్ని సేఫ్ గా వాష్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్. ఇది 65 degrees లో వర్క్ అవుతుంది. ఇది డిష్ వాషర్ లో ఉన్న ర్యాపిడ్ వాష్ ప్రోగ్రామ్. మీకు టైం తక్కువగా ఉంటే లేదా యుటెన్సిల్స్ ని ఫాస్ట్ గా వాష్ చేయాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ యూజ్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ లో అప్రాక్సిమేట్లీ 1 hour లో యుటెన్సిల్స్ వాష్ అండ్ డ్రై రెండు కంప్లీట్ అవుతాయి. డైలీ యూజ్ లో ఉన్న నార్మల్లీ సాయిల్డ్ యుటెన్సిల్స్ కి ఇది చాలా మంచి ఆప్షన్. ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ స్పీడ్ మోడ్ లో పనిచేస్తుంది కాబట్టి వాష్ టైం తక్కువగా ఉంటుంది. కానీ ఎకో లేదా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ తో కంపేర్ చేస్తే వాటర్ అండ్ ఎనర్జీ కన్సంప్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రీ రిన్స్. ఇది అప్రాక్సిమేట్లీ 15 minutes ప్రోగ్రామ్. ఇందులో డిటర్జెంట్ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్ తో యుటెన్సిల్స్ ని రిన్స్ చేస్తుంది. ఒకవేళ మీరు యుటెన్సిల్స్ ని వెంటనే వాష్ చేయకుండా తర్వాత వాష్ చేయాలి అనుకుంటే ముందుగా ప్రీ రిన్స్ ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. దీనివల్ల ఫుడ్ పార్టికల్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫేవరెట్. ఈ ఆప్షన్ 2 types లో పనిచేస్తుంది. బై డిఫాల్ట్ ఫేవరెట్ బటన్ లో క్విక్ వాష్ 45 degrees ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది లైట్లీ సాయిల్డ్ యుటెన్సిల్స్ కోసం రికమెండ్ చేస్తారు. ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ యుటెన్సిల్స్, కప్స్, గ్లాసెస్, క్రాకరీ లేదా ఫుడ్ కుకింగ్ చేయని యుటెన్సిల్స్ ని ఈ ప్రోగ్రామ్ లో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. డిష్ వాషర్ సైకిల్ కంప్లీట్ అయ్యాక డిషెస్ ఎలా వాష్ చేసిందో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని డిషెస్ చాలా నీట్ గా క్లీన్ చేసింది. స్మాల్ బౌల్స్, గ్లాసెస్, స్పూన్స్, స్పాచులాస్, మిల్క్ బౌల్స్ అన్ని చాలా బాగా క్లీన్ చేసింది. కింద కూడా పెద్ద బౌల్స్,
కుక్కర్స్ కూడా చాలా బాగా క్లీన్ చేసింది. కడాయి, ప్లేట్స్ అన్ని బాగా స్పాట్లెస్గా క్లీన్ చేసింది. బట్ నేను కుక్కర్ లిడ్ని క్రాస్గా పెట్టడం వల్ల కింద సైడ్లో క్లీన్ చేసింది, పైన సైడ్ క్లీన్ చేయలేదు. ఇలా 2 సైడ్స్ క్లీన్ అవ్వాలి అనుకుంటే ఆ పర్టికులర్ లిడ్ని స్ట్రైట్గా పెడితే మ్యాక్సిమం క్లీన్ చేస్తుంది. బట్ ఇది కంప్లీట్గా క్లీన్ అవ్వలేదు. డిష్ వాషర్లో యూటెన్సిల్స్ నీట్గా అరేంజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే వెజల్స్ క్లీన్ అవుతాయి. నాకు పర్సనల్గా చాలా బాగా క్లీన్ అయినట్టు అనిపించింది. ఈవెన్ స్టవ్ ప్లేట్స్, కడాయిస్ కూడా ఆయిల్ మార్క్స్ లేకుండా నీట్గా క్లీన్ చేసింది. కుక్కర్ వేసేటప్పుడు గ్యాస్కెట్ తీసి డిష్ వాషర్లో వేసుకోండి. కుక్కర్ లోపల సైడ్ కూడా స్పాట్లెస్గా క్లీన్ చేసింది. డిష్ వాషర్లో మాడిపోయిన బౌల్స్ ఆర్ వెజల్స్ ఏమైనా ఉంటే కంప్లీట్గా క్లీన్ చేయలేదు, కింద కొంచెం ఉండిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినవన్నీ చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఆయిల్ మార్క్స్ అయితే స్పాట్లెస్గా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు ఫిల్టరేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. డిష్ వాషర్ బాటమ్ సైడ్లో ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. యుటెన్సిల్స్ మీద మిగిలిపోయిన పెద్ద ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఈ ఫిల్టర్ సిస్టంలో కలెక్ట్ అవుతాయి. దాన్ని టైం టు టైం ఈజీగా రిమూవ్ చేసి రన్నింగ్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేయొచ్చు. ఈ డిష్ వాషర్ని మనం యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న బటన్ బ్లింక్ అయితే రిమోట్గా కూడా ఈ డిష్ వాషర్ని ఆన్, ఆఫ్ అండ్ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ డిష్ వాషర్ యాప్లో ఏమేం చేయొచ్చో చూద్దాం. కనెక్టెడ్లో అంటే స్విచ్ ఆన్ చేసి ఉండగా డిష్ వాషర్ మనకి ఆన్ ఉందా లేదా అని చూపిస్తుంది. ఆన్లో లేకపోతే ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ఆన్లో ఉన్న డిష్ వాషర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మోడ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఇక్కడ మనం ఆటో మీద క్లిక్ చేస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్. చేంజ్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటాయి. ఈకో, ఆటో, ఇంటెన్సివ్ కడాయ్, ఎక్స్ప్రెస్, ప్రీ రిన్స్, క్విక్ వాష్, ఓకే, ఈ మోడ్స్ ఉంటాయి. మీరు ఇందులో ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏం మార్చారో అక్కడ సిస్టంలో కూడా అదే మారుతుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈకోకి మారింది. ఇంటెన్సివ్ కడాయి పెట్టగానే ఇంటెన్సివ్ కడాయి అని మారుతుంది. సో ఇదంతా రిమోట్ కనెక్టెడ్. మేమైతే ఆటో యూజ్ చేస్తున్నాము ఫర్ నార్మల్ యూజ్, డైలీ యూజ్కి. ఎప్పుడైతే మూకుళ్ళు బాగా ప్రాబ్లంగా ఉన్నాయని అంటే ఇంటెన్సివ్ కడాయి పెడతాము. ఈకో వాడితే ఓవర్ నైట్ వాడుకోవడానికి బాగుంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా మినిమం 2.5 hours అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఇటు సైడ్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. స్పీడ్ పర్ఫెక్ట్, ప్రీ ట్రీట్మెంట్, హాఫ్ లోడ్, ఇంటెన్సివ్ టైమ్ జోన్ అనేవి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ప్రస్తుతానికి నాకు స్పీడ్ అవసరం లేదు కాబట్టి వాడట్లేదు. ప్రీ ట్రీట్మెంట్ ఒకవేళ లేట్గా ఉన్నాయి, పొద్దున్నే సామాన్ అయిపోయింది, రాత్రి ఎప్పుడు వేస్తున్నాం అంటే ఎండిపోయి ఉంటాయి కాబట్టి ప్రీ ట్రీట్మెంట్ చేస్తాము. హాఫ్ లోడ్ ఎప్పుడు అంటే ఓన్లీ 1 rack మాత్రమే అయినప్పుడు హాఫ్ లోడ్ చేస్తాము. ఇంటెన్సివ్ జోన్ ఎప్పుడు ఉన్నానంటే ఇక్కడ ఇంటెన్సివ్ కడాయి పెట్టినప్పుడు ఇంటెన్సివ్ జోన్ కూడా ఆన్ చేసుకుంటే ఇంకా బెటర్గా హీట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ టైమ్ ఆప్షన్ ఇస్తాడు. మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డిలే స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఈ 3 ఆప్షన్స్లోనూ ఏమైనా సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ కొడితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి నేను ఇమీడియట్ స్టార్ట్ కొడుతున్నాను. చేయాలి అని అంటే స్టార్ట్ నౌ పెడతాను. టైం బ్యాక్ వచ్చి స్టార్ట్ చేస్తే ఆటో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఆటో మోడ్ పెట్టాము అండ్ రిమోట్ ద్వారా స్టార్ట్ చేసాము. ఈ మోడ్లో మనకి 2 hours 10 minutes అని చూపిస్తుంది. ఈ మోడ్లో మనకి వాటర్ కన్జంప్షన్ ఎంత టైం పడుతుంది ఫినిష్ అవ్వడానికి, ప్రస్తుతానికి ప్రోగ్రెస్ ఏంటి జరుగుతుంది అనే ఆప్షన్స్ చూపిస్తాయి. మనకి ఫస్ట్ టైం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తుంది అనే ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. ఇందులో మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఇంతకుముందు ఏమేం మోడ్స్ వాడాము, ఎన్నిసార్లు రన్ అయ్యింది, రన్ సైకిల్స్, ఎన్ని కిలోవాట్స్ వాడాము, ఆ ట్రెండ్ అనాలిసిస్ కూడా చూపిస్తుంది. వాటర్ కన్జంప్షన్ కూడా మనకి ట్రాక్ చేసుకోవచ్చు. మంత్లీ అనాలిసిస్ చూస్తే నీ ఓవరాల్ మంత్లీ అనాలిసిస్ ఏంటి అనేది చూపిస్తుంది. నేను జూన్లో తీసుకున్నాను. జూన్ నుంచి నా కన్జంప్షన్ ఎలా ఉంది. ఈ డిష్ వాషర్ మీకు ఎలా అనిపించింది? నాకు అయితే మన యుటెన్సిల్స్ క్లీనింగ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ లాగా అనిపించింది. ఈ బాష్ 14 place సెట్టింగ్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్లో ఒక డిష్ వాషర్కి ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మంచి డీల్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.